Sunsulite Refined Sunflower Oil Snacks. Hi, hello, namaste. Welcome to Sunsulite Refined Sunflower Oil Snacks. పండగలు వస్తున్నాయంటే టక్కున మనకి గుర్తొచ్చే స్నాక్స్ ఏంటో చెప్పండి. జంతికలు, చక్రాలు, మురుకులు ఇలా రకరకాలుగా పిలుచుకుంటాం కానీ మొత్తం మీద స్నాక్ మాత్రం ఒకటే. ఏంటి పండగ గురించి మాట్లాడుతుంది, స్నాక్స్ గురించి మాట్లాడుతుంది, జంతికలు అంటుంది అనే కదా మీ డౌట్. సేమ్ అదే ప్రొసీజర్ లో ప్రిపేర్ చేసుకునే ఒక డిఫరెంట్ స్నాక్ ని ఇవాళ నేను మీకు నేర్పించబోతున్నాను. అదే రిబ్బన్ కారాలు. మరి రిబ్బన్ కారాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రిబ్బన్ కారాలకు కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, వేయించిన నువ్వులు, జీలకర్ర, వెన్న, ఉప్పు, నూనె. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి రిబ్బన్ కారాలకి. ఇందులో చక్కగా బియ్యం పిండి 1 కప్పు తీసుకుంటున్నాం. సో ఇందులో కొద్దిగా నువ్వులు, వేయించిన నువ్వులు లైట్గా యాడ్ చేసుకుందామండి. అంటే నువ్వులు ఎక్కువగా ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. సో నువ్వులు కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత లైట్గా టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకునే వంట ఇది. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ మూడింటిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఆ పేస్ట్ వేసుకోవాలి. ఒక 1-1.5 టీ స్పూన్. అండ్ ఫైనలీ మనం యాడ్ చేస్తున్నాం బటర్. సో బటర్ కూడా యాడ్ చేసేసి వీటిని ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి. మరి జంతికలకి ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం. ఇంట్లో పిల్లలకైతే ఎస్పెషల్లీ ఈ స్నాక్ ప్రిపేర్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బికాజ్ ఎప్పుడు అమ్మలు, అమ్మమ్మలు వీళ్ళు ప్రిపేర్ చేస్తుంటేనే మనం అసిస్టెంట్ లాగా హెల్ప్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. కాకపోతే ఇది చాలా సింపుల్, ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మీకు నేర్పిస్తున్నాను. సో హ్యాపీగా ఎవరు అసిస్ట్ చేయకుండానే మీ స్నాక్ మీరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలా రిబ్బన్ కారాలకు మిశ్రమాన్ని మనం రెడీ చేసేసుకోవాలండి. సో ఈ పిండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. దీన్ని ఒక ఉండలా చుట్టేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం. సో ఇలా మనం రిబ్బన్ కారాలకి పిండిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం అండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేద్దాం. బాణీ పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. సో ఈ రిబ్బన్ కారాల కోసం నేను వాడుతున్నాను సన్సులైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్లో వైటమిన్ ఏ, డి అండ్ ఈ పుష్కలంగా ఉంటాయి. సో హెల్త్కి చాలా మంచిది. అండ్ లో స్మోక్ అన్నమాట. ఈ ఆయిల్ యూజ్ చేసినట్లయితే ఎక్కువ స్మోక్ కూడా ఉండదు, ఆయిల్ తక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో బోల్డ్ అని అడ్వాంటేజెస్ ఉన్నాక ఇక వేరే ఆయిల్ యూజ్ చేయడం ఎందుకు, అందుకే నేను రికమెండ్ చేస్తున్నాను సన్సులైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో ఈ ఆయిల్ వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఈ జంతికల గిద్దెలు తీసుకుందాం. ఇందులో మనం కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఇలా ఫింగర్ టిప్స్కి వాటర్ సరిపోయేంతలా లైట్గా టచ్ చేస్తూ లోపల మనం ఈ వాటర్ని అప్లై చేసేసుకోవాలి ఈ గిద్దెల్లో. నెక్స్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి ఏదైతే ఉందో ఇందులోకి మనం వేసుకొని జస్ట్ మనం జంతికలు ఇవన్నీ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఈ రిబ్బన్ కారాలను కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో రిబ్బన్ కారాలకి కావాల్సిన మిశ్రమాన్ని మనం ఇందులో స్టఫ్ చేసి పెట్టేసుకున్నాం కదండి.
నెక్స్ట్ మనం రిబ్బన్లను ప్రిపేర్ చేసుకోవడమే. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది కాబట్టి జస్ట్ మనం జంతికలు ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలానే వీటిని స్లోగా వత్తుతూ రౌండ్గా వేయాలి. సో ఆయిల్ వేడెక్కే లోపు మనం స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇంకో సైడ్ కి మనం ట్విస్ట్ చేసుకుని వేయించుకోవాలి. రిబ్బన్ కారాల కోసం మనం వాడుతున్నాం సన్సలైట్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. సార్ చూసారు కదా ఎంత ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుందో. బేసికలీ సన్సలైట్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తొందరగా హీట్ అబ్జార్బ్ చేసుకుంటుందండి, తొందరగా వేడెక్కిపోతుంది కూడా. ఎక్కువసేపు మరీ మనం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇలా రిబ్బన్ కారాల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇది ఎక్కువ కలర్ చేంజ్ అవ్వదు, లైట్ గా చేంజ్ అవుతుంది అంతే. సో కలర్ చేంజ్ అవ్వట్లేదని చెప్పి మీరు ఏమాత్రం కంగారు పడకండి, బికాజ్ మనం బియ్యం పిండి వాడాం కాబట్టి ఎక్కువ కలర్ చేంజ్ అనేది ఉండదు. సో నార్మల్ గానే కలర్ చేంజ్ ఉంటుంది అండ్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా ఈ రిబ్బన్ కారాల్ని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాం లైక్ దిస్. ఓకే, మరి ఈ రిబ్బన్ కారాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి దీనికి గార్నిషింగ్ అవసరం లేదు. లేకపోతే సడన్ గా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, ఆ టైంలో గార్నిషింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దీని ఫైనల్ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ రిబ్బన్ కారాలకి ఎక్కువ గార్నిషింగ్ అవసరం లేదని ఇంతకు ముందే నేను మీకు చెప్పాను కదండి. సో లైట్ గా ఇలా మనం ఒక లీఫీ వెజిటబుల్ అంటే నేను పాలకూరను తీసుకుని ఇలా సన్నగా చాప్ చేసి చుట్టుపక్కల వేసాను. అక్కడక్కడ దానిమ్మ గింజలు అనమాట, ఫ్రూట్స్ కాంబినేషన్ లో బాగుంటుంది కదా, ఫ్రూట్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు కాబట్టి దానిమ్మ గింజలు అండ్ పక్కకి ఉల్లి పొరకతో ఇలా ఒక చిన్న మొక్కలాగా చేసి పక్కన పెట్టాను. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రిబ్బన్ కారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్లేట్లోకి మనం తీసేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఇవి 20 రోజులు నిలవ ఉంటాయి కాబట్టి చక్కగా ఒక్క రోజు ప్రిపేర్ చేసుకుంటే 20 రోజుల వరకు స్నాక్ ప్రిపేర్ చేసుకునే అవసరం ఉండదు. సో అప్పుడప్పుడు ఎవరైనా తొందరగా ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వాలి, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారు అన్నా కానీ ఇవి వెంటనే అందించడానికి చాలా బాగుంటాయి. సో ప్రిపేర్ చేసేసుకొని ఒక క్యాన్లో కానివ్వండి, లేదంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో మనం పెట్టేసుకుంటే హ్యాపీగా ఈ స్నాక్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా నేను ఈ రిబ్బన్ కారాల్ని ఫైనల్గా గార్నిషింగ్ చేసేసుకున్నాం. మరి ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ఆల్రెడీ మనందరికీ తెలుసు టేస్ట్ ఎలా ఉంటుందో, కాకపోతే ఇందులో కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. అదేంటో కూడా నేను మీకు చెప్తాను. అంతకన్నా ముందు రిబ్బన్ కారాలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం ఒక చిన్న రీక్యాప్. రిబ్బన్ కారాలకు కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, వేయించిన నువ్వులు, జీలకర్ర, వెన్న, ఉప్పు, నూనె. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బియ్యం పిండి, వేయించిన నువ్వులు, ఉప్పు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, చివరగా కొద్దిగా వెన్న ఒకదాని తర్వాత ఒకటి వేసి తగినన్ని నీళ్లు పోసి జంతికల పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకుని డీప్ ఫ్రై కి కావలసినంత ఆయిల్ పోసి అది వేడెక్కే లోపు జంతికల గిద్దల్ని తీసుకుని లైట్ గా వాటర్ అప్లై చేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ గిద్దల్లో పెట్టి నూనె వేడెక్కిన తర్వాత రిబ్బన్ల లాగా వత్తుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న రిబ్బన్ కారాల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే కరకరలాడే రిబ్బన్ కారాలు రెడీ. సో రిబ్బన్ కారాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకున్నారు కదండి. చిన్నప్పుడు పండగ అంటే ఇవే. సో పండగ వచ్చిందంటే ఖచ్చితంగా రిబ్బన్ కారాలు, జంతికలు, ఇవన్నీ పిండి వంటలతో చేసేవన్నీ ఇంట్లో ఉంటాయి. సో అవన్నీ తింటూ ఎంజాయ్ చేస్తాం. సో ఇప్పటికీ కూడా అలా స్టోర్ చేసుకుని ఇంచక్క టీవీ చూస్తూ లేదంటే ఫ్రెండ్స్ వచ్చినప్పుడు టైం పాస్ ఫుడ్ లాగా కూడా దీన్ని మనం తీసుకుంటాం. సో అందుకనే ఈ పిండి వంటలకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో అందుకోసమే నేను ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేయాలి అని చెప్పేసి ట్రెడిషనల్ వంటని స్నాక్స్ లోకి తీసుకురావడం జరిగింది. సో మీరందరూ చక్కగా ఈ వంటను నేర్చేసుకున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకి నేర్పించండి. నెక్స్ట్ వాళ్ళ జనరేషన్స్ కి వాళ్ళు నేర్పిస్తారు. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ రిబ్బన్ కారాలు
చాలా బాగుంది. నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? ఎందుకంటే మనం బటర్ యాడ్ చేసాం కాబట్టి ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది అనమాట. సో అదే నేను చెప్పింది, ఇంగ్రీడియంట్స్లో కొంచెం చేంజ్ ఇచ్చాము అని చెప్పేసి అన్నాను కదా. సో బటర్ యాడ్ చేసాం కాబట్టి ఇలా గుల్లగా వచ్చాయి అండ్ నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది అనమాట. కొన్నిసార్లు పిండి వంటలు బాగా వచ్చినప్పటికీ అవి ఇలా చేతిలోకి తీసుకున్నప్పుడు ఆయిల్ అంటుకుంటూ ఉంటుందండి. కానీ మనం సన్సలైట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాం కదా, అందుకని చూసారా ఎక్కడ ఆ స్టిక్కీనెస్ అది లేదనమాట. అందుకనే నాన్ స్టిక్కీ ఆయిల్ అని అన్నారు దాన్ని. ఎక్కడ ఆయిల్ తెలియట్లేదు. చక్కగా ఇలా ఈ పిండి వంటల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. అంటే మన రిబ్బన్ కారాలని ఇంకెందుకు ఆలస్యం ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. నేను తింటూ ఎంజాయ్ చేస్తాను. సో అస్తమాను పిల్లలకి ఫాస్ట్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్పించడమే కాకుండా ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్ ని కూడా నేర్పించండి. అప్పుడు లైఫ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అండ్ స్నాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ ద డే. రేపు మరో ఇంట్రెస్టింగ్ స్నాక్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. టేక్ కేర్, ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. బాయ్. Sunsolite Refined Sunflower Oil Snacks.